ద మోస్ట్ అవైటెడ్ ఫిలిం కల్కి 2898 ఏడి నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ రిలీజ్ కోసం యూట్యూబ్ లో 2 లక్షల మంది ఆడియన్స్ వెయిట్ చేశారు. ట్రైలర్ రిలీజ్ కి ముందే 76,000 లైక్స్ 7,000 కామెంట్స్ వచ్చాయి. ట్రైలర్ రిలీజ్ అవ్వక ముందే లైక్స్ కామెంట్స్ ఎలా వచ్చాయి భయ్యా అంటే షెడ్యూల్ చేసి స్ట్రీమింగ్ లో ఉంచారు కాబట్టి. ఇక రిలీజ్ అయిన కల్కి ట్రైలర్ అశ్వత్థామ ఒక చిన్న పిల్లాడి కాన్వర్జేషన్ తో ట్రైలర్ మొదలవుతుంది. ప్రపంచంలో జనాలు నీరు లేక చనిపోతున్న టైంలో ఒక మహా అధిపతి ప్రపంచంలో ఉన్న నీరునంతా తన రాజ్యం వైపు మళ్లిస్తూ దాచిపెడుతుంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు అశ్వత్థాముణ్ణి నువ్వు తలుచుకుంటే ఎంతమంది ప్రాణాలను కాపాడగలవు తెలుసా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అశ్వత్థాముడు నేను కాపాడాల్సిన ప్రాణం ఒక్కటే అని సమాధానం ఇస్తాడు. ఇక భైరవ క్యారెక్టర్ కు ఇచ్చిన డైలాగ్స్ ని బట్టి చూస్తే ఇందులో ప్రభాస్ ఒక మౌంట్ హంటర్ గా అండ్ ఒక సెల్ఫిష్ పర్సన్ గా చూపించాడు. మరి ఇలాంటి స్వార్థపరుడు జనాలని ఎలా కాపాడతాడు అనే డౌట్ ని రేస్ చేయించాడు. ఇక దీపిక పడుకొని జన్మనివ్వబోయే బిడ్డ ఎవరు, ఆ బిడ్డని చంపాలని ప్రయత్నిస్తున్నది ఎవరు, అశ్వత్థాముడు ఈ ఒక్క బిడ్డని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు, దీపిక జన్మనివ్వబోయేది కల్కికేనా? మరి అయితే ప్రభాస్ భైరవ క్యారెక్టర్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది? ఒకవైపు రౌడీలకి ఆ అమ్మాయిని నేను మాత్రమే తీసుకురాగలను అని ఛాలెంజ్ చేశాడు. మరోవైపు అశ్వత్థాముడు కల్కి రాక కోసం 6,000 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. సో ఈ పరిస్థితిలో భైరవ్కు అశ్వత్థాముడికి పెద్ద వార్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు కమల్ హాసన్ ని ఒక స్టన్నింగ్ లుక్ లో చూపించాడు. ఇంకా దుల్కర్ సల్మాన్, నాని, విజయ్ దేవరకొండ క్యారెక్టర్స్ ని రివీల్ చేయలేదు. సో వీళ్ళ క్యారెక్టర్స్ ఏమిటని సినిమాలోనే చూడాలి. ఇక నాగశ్విన్ సృష్టించిన ఈ కలర్ఫుల్ స్క్రీన్ ప్లే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. మూవీ యూనిట్ సినిమా షూటింగ్ కంటే విఎఫ్ఎక్స్ వర్క్ కే ఎక్కువ టైం తీసుకుంది. అందుకు రీజన్ ఏంటో ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఎవ్రీ ఫ్రేమ్ ని చాలా పర్ఫెక్షన్ తో తెరకెక్కించాడు. ఇందులో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ని చూపించబోతున్నాడు. ఇక ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ గన్స్, గాల్లో ఎగిరే బైక్స్, అడ్వాన్స్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ తో స్క్రీన్ ప్లే ని భలే ప్రజెంట్ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే టాలీవుడ్ థియేటర్స్ లో హాలీవుడ్ బొమ్మని చూపించేలా ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి 2 రికార్డ్ ని కల్కి బ్రేక్ చేసేలా ఉంది. అండ్ ప్రభాస్ కెరీర్ లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనే కల్కి వన్ ఆఫ్ కల్ట్ మూవీగా నిలిచిపోవడం గ్యారంటీ అనిపిస్తుంది. సో ట్రైలర్ తోనే ఇంత అద్భుతాన్ని చూపించిన నాగశ్విన్ సినిమాలో ఇంకెన్ని వండర్స్ చూపిస్తాడో అని ఆడియన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి కల్కి ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అండ్ ప్రభాస్ కెరీర్ లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయగలదో అనుకుంటున్నారో కూడా కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.